డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ సాధనం. మీరు చూసే ప్రతి వీడియో 10 నిమిషాల్లో మీకు నాకు తెలుసుకున్న దానికంటే ఇంకొంచెం డెప్త్‌గా ఆ విషయం తెలిసింది అని భావన గాని, లేదా ఒక కొత్త విషయం తెలుసుకున్నాననే భావన గాని, లేదా అంతర్గతంగా ఈ నాలెడ్జ్‌ని వాడుకొని నేను ఏం చెయ్యాలి? ఈ నాలెడ్జ్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? అనేది ఆలోచిస్తే అది అండర్‌స్టాండింగ్ కింద మారుతుంది. మనం ప్రస్తుతం ఇన్‌కార్డినేషను హైపోథెసిస్ గురించి చూస్తున్నాం. ఇట్స్ ఎ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ సైకిలు బర్త్ నుండి డెత్‌ని ఇన్‌కార్డినేషన్ అంటారు. డెత్ నుండి బర్త్‌ని డిస్‌కార్డినేషన్ అంటారు. ఈ సీరీస్‌లో రెండిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. రాకెట్. ఇక్కడ చిన్న అనాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఈ హైపోథెసిస్‌ని, ఈ ఫ్రేమ్‌వర్క్‌ని. ముందు మనకు తెలిసిన ఫ్రేమ్‌వర్క్‌తో అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది గదా! అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మిషన్ రాకెట్? రాకెట్ యొక్క పర్పస్ ఏమిటి? ఆన్సర్ మీకొచ్చిందనుకోండి. టు ట్రావెల్ ఇన్ స్పేస్ టు రీచ్ సెలెస్టియల్ బాడీస్. సో, మూన్ చేరడానికి, మార్స్‌ని చేరడానికి, శుక్రగ్రహం చేరడానికి ఇలాగా ఈ సెలెస్టియల్ బాడీస్ అంటారు గదా! వీటిని చేరటానికి భూమి కాకుండా మిగతా ఉండేవి విశ్వంలో ఉండేవి ఏవైతే ఉన్నాయో గ్రహాలు, నక్షత్రాలు వాటిని చేరటానికి. అంతేగాని విమానంలాగా ఒక చోట నుండి ఒక చోటకి ప్రయాణం చేయటాని కోసం కాదు కదా! ఇట్ ఈస్ మెంట్ టు ట్రావెల్ ఇన్ హారిజాంటల్, వర్టికల్ డైరెక్షన్. సో, దాని యొక్క పర్పస్ ఏమిటి? హారిజాంటల్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వటమా? వర్టికల్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వటమా? సో, వర్టికల్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వటం. అంతే కదా! దీంట్లో డౌట్ ఏం లేదుగా. ఇఫ్ సంబody థింక్స్ that it is meant to travel from one point to another point and attempt to drag horizontally, how the frictional force operated? సపోజ్ నేను ఇలా అనుకోకుండా దీని గురించి అవగాహన లేకుండా ఆ రాకెట్‌ని తీసుకొని, ఓహ్! ఇది కూడా ఒక ప్రయాణ సాధనం. కాబట్టి నేను ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళటానికి వాడతాను అనుకోని దాన్ని వర్టికల్ కాకుండా హారిజాంటల్‌గా డ్రాగ్ చేసుకుంటూ పోతుంటే ఎలాంటి ఘర్షణ యొక్క బలాల్ని అది ఫేస్ చేస్తుంది? దాని మీద ఎన్ని ఘర్షణ బలాలు ఆపరేట్ అవుతాయి అనేది ఊహించగలరా? ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే? మొదట దానికి చక్రాలు లేవు. ఏడవక తప్పదు. ఒకవేళ దాని ట్రాకెర్ ప్రొపెల్లర్ సిస్టమ్ బట్టి నేల మీద వెళ్తున్నా, అది నేలకి దానికి చాలా ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. కదా! The frictional forces operated highly as it is not designed to do so. ఎందుకని ఫ్రిక్షనల్ ఫోర్సెస్ చాలా హైగా ఆపరేట్ అవుతున్నాయి? ఎందుకంటే ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఆ రాకెట్ అనేది హారిజాంటల్‌గా మూవ్ చేయటానికి ఉద్దేశించి డిజైన్ చేయబడింది కాదు. అలా డిజైన్ చేయబడితే ఇంకో రకంగా డిజైన్ ఉంటుంది గదా! మనం బస్సుని డిజైన్ చేసుకున్నట్టు, కారుని డిజైన్ చేసుకున్నట్టు. ఇఫ్ సచ్ ఎ రాకెట్ ఏబుల్ టు ఫీల్ ద జర్నీ, హౌ ఇట్ విల్ బి ఇట్ టు ఇచ్. సపోజు రాకెట్ కూడా కాన్షియస్ ఉంది. దాని అవేర్‌లో ఉంది అనుకుందాం. దాన్ని ఎలాగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి భూమి మీద ఢిల్లీ నుండి మద్రాస్‌కి ప్రయాణం చేయటానికి రోడ్డు మీద వాడేస్తున్నాం అనుకో. అప్పుడు ఆ జర్నీని ఆ రాకెట్ ఎలా ఫీల్ అవుతుంది? రాకెట్ ఫీల్ అవుతుందా అనేది హాస్యాస్పదమైన ఇది కాదు. ఒకవేళ ఫీలింగ్ ఉంటే ఎలా ఫీల్ అవుతుంది? నువ్వు రాకెట్ టైపే ఆలోచించు. ఫ్రిక్షనల్ ఫోర్సెస్, ఆ డ్రాగింగు వెరీ మచ్ పెయిన్ కాదు? ఇఫ్ such rackets are joined by chains and moving in different directions with different speeds, how the journey will be? ఇక్కడ జర్నీని ఇంకో కాంప్లికేట్ చేసేస్తున్నాం. ఇలాగా ఒక రాకెట్ కాదు, చాలా రాకెట్‌లు ఒకదాంతో ఒకటి చైన్స్‌తో బంధించబడి, మళ్ళా
అన్నీ ఒక స్పీడ్‌తో గాకుండా రకరకాల డైరెక్షన్‌లో, రకరకాల స్పీడ్స్‌తో మూవ్ అవుతుంటే, అప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుంది? ఆ జర్నీ ప్రయాణం చేస్తున్న ర్యాకెట్‌కి ఎలా ఉంటుంది? ప్రతి ర్యాకెట్‌కి ఏ ర్యాకెట్ అయినా సరే. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ర్యాకెట్‌కి ఎలా ఉంటుంది? ఎంత భయంకరమైన పెయిన్‌గా ఉంటుంది. ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎంత అన్‌ప్లెజెంట్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత సఫరింగ్‌గా ఉంటుంది. సో, సఫరింగ్ కాజ్ ఏమిటి? ర్యాకెట్ బాడీయా? ర్యాకెట్ బాడీ డిజైనింగా? లేదా ఆ ర్యాకెట్టు తయారు చేసిన సైంటిస్ట్‌దా? గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్‌లు తయారు చేస్తారనుకోండి. ఒకటి కాదు. ఆ ర్యాకెట్ తయారు చేసిన ఆర్గనైజేషన్‌దా? ఇక్కడ ఆర్గనైజేషను ఎగ్జిస్టెన్స్ అనుకోండి. అది తయారు చేయబడిన గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉందో అదేమో క్రియేషన్ ఫోర్సెస్ అనుకోండి. సో, ఆ ర్యాకెట్ మీరనుకోండి. దేనికి ఉద్దేశించబడిందో దానికి కాకుండా ఇంకో దానికి వాడితే ఎలా ఉంటుంది? వెరీ మచ్ టార్చరస్ అండ్ సఫరింగ్‌గా ఉంటుంది. కదా! సరే ఈ క్వెషన్‌లో ఆన్సర్ మొత్తం అంతా రివిజన్ చేసుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మిషన్ రాకెట్? రాకెట్ దేనికోసం ఉంది? స్పేస్‌లో ఒక సెలెస్టియల్ బాడీ నుండి ఒక సెలెస్టియల్ బాడీ దగ్గరికి ప్రయాణం చేయడానికి. అంతేగాని భూమి మీద ఒక ఊరు నుండి ఇంకో ఊరికెళ్ళటానికి కాదు. అంతే కదా! అలాగే మరి దాని డైరెక్షన్ ఎలా ఉండాలి? హారిజాంటలా? వర్టికలా? వర్టికల్ డైరెక్షన్‌లో వెళ్తే కదా వెళ్ళేది. ఇంకో సెలెస్టియల్ బాడీకి వర్టికల్ డైరెక్షన్ ఓవరాల్‌గా. పాత్ పరంగా దాని డైరెక్షన్ డిఫరెంట్‌గా ఉంటుందనుకోండి. రియాలిటీలో తీసుకుంటే ఇది భూమి చుట్టూ గుండ్రంగా ప్రయాణం చేస్తూ ఎస్కేప్ వెలాసిటీ రీచ్ అయినప్పుడు స్ట్రెయిట్‌గా ప్రయాణం చేస్తూ మన గ్రావిటేషనల్ ఫోర్స్ నుండి బయటికెళ్ళి వేరే గ్రావిటేషన్ ఫోర్స్‌లో క్యాచ్ అయ్యి అక్కడ మళ్ళా రొటేట్ అవుతూ మళ్ళీ కిందకి దిగుతుంది. బట్ ఓవరాల్ డిస్ప్లేస్‌మెంట్ ఏమిటి? వర్టికల్ డిస్ప్లేస్‌మెంట్ కదా! రైట్. అందుకని ఈ ఈ ఎవరైనా ఈ రాకెట్ ఊరు నుండి ఊరికి వెళ్ళటానికి అని ప్రయత్నం చేశారనుకో, ఎంత ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఆపరేట్ చేయబడతాయి దాని మీద? ఎందుకంటే దానికి ఉద్దేశించి తయారు చేయబడింది కాదు కదా! అలా ఉద్దేశించి తయారు చేయబడితే దాని డిజైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. కదా! దాని వేగం అంతుండదు. దానికి చక్రాలు అమరుస్తాం. దాని సైజ్ అంతుండదు. దాని బరువు కూడా అంతుండదు. సపోజు నువ్వు ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళటానికి అలాంటి రాకెట్‌ని వాడుతున్నావనుకో, ఆ రాకెట్‌కి గనక ఫీలింగ్ ఉంటే ఎలా ఫీల్ అవుతుంది? పెయిన్ ఉంటుంది గదా! ఇలాంటి ఒక రాకెట్ కాదు. చాలా రాకెట్‌లు డిఫరెంట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాయి. డిఫరెంట్ చైన్స్‌తో బంధించబడి ఉన్నాయి. డిఫరెంట్ స్పీడ్‌తో మూవ్ అవుతున్నాయనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క రాకెట్‌కి జర్నీ ఎలా ఉంటుంది? ప్రతి రాకెట్‌కి దీంట్లో బాధపడని జాకెట్ ఎవరైనా ఉంటారా? భయంకర టార్చర్‌గా ఉంటుంది. సఫరింగ్‌గా ఉంటుంది. కదా! ఈ అనాలజీ ఎందుకు ఇంతగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో రేపు మీకు అర్థమవుతుంది.